హాయ్ ఫ్రెండ్స్, బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయొద్దు. బెట్టింగ్ ఒక గంజాయి లాంటిది, ఒక డ్రగ్స్ లాంటిది, ఒక మద్యం లాంటిది, ఒక సిగరెట్ లాంటిది, ఒక అమ్మాయి వ్యసనం లాంటిది. ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని వ్యసనాల కంటే బెట్టింగ్ వ్యసనం అనేది చాలా డేంజరస్. మీ తల్లిదండ్రులు ఎంత బాధపడతారు, మీ మీద ఎంత హోప్స్ పెట్టుకుంటారు. బెట్టింగ్ యాప్లు చేసి లక్షల్లో అప్పులు చేసి సూసైడ్ చేసుకునే సందర్భాలు ఉన్నాయి చాలా. మీ తల్లిదండ్రులకి కడుపు కోత మిగిలియొద్దు. మీరు పెళ్ళైన వాళ్ళైతే మీ భార్య పిల్లల్ని అన్యాయం చేయొద్దు. వాళ్ళు ఎంత బాధపడతారో ఒకసారి ఆలోచించుకొని అర్థం చేసుకోవాలి. బెట్టింగ్ యాప్ అనేది ఈజీ మనీ రావటం ఈజీగానే వస్తుంది. ఈజీగా వచ్చిన మనీ ఈజీగానే పోతుంది. కష్టపడింది ఏది రాదు. నేను ఒక రైతుని వ్యవసాయం చేసి, ఒక రైస్ వ్యాపారం చేసి, ధర్మమైన వ్యాపారాలు చేసి, ధర్మంగా కష్టపడి చేస్తేనే అప్పులైనవి. చిన్నపాటి అప్పులు అయితేనే అప్పులు తీరవలేక సతమతం అవుతున్న సందర్భం నాది. ఇప్పుడు అప్పులు బాధ ఏంటో నాకు తెలుసు. అప్పులు చేసుకోవద్దు, బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయొద్దు, మీ జీవితాలను నాశనం చేసుకోవద్దు. ఈయన మాకు చెప్పేంత మాత్రమేనా అని మీరు అనుకోవద్దు. ఒక భారతీయుడిగా, ఒక సాటి పౌరుడిగా ఈ మధ్యకాలంలో ఈ న్యూస్లు చూస్తున్నా కాబట్టి నా మనసు చలించి బాధ అనిపించి చెప్పడం జరుగుతుంది. బెట్టింగ్ యాప్ దయచేసి ప్రమోట్ చేయొద్దు. అప్పుడు తెలుసో తెలియకో చేశారు. చాలామంది అరెస్టులు కావడం జరుగుతుంది. ఇంకా మెదట కూడా ఎవరు స్టూడెంట్ కానీ ఎవరైనా బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయొద్దని కోరుతున్నా. ఎన్నో రకాల యాప్లు ఉంటాయి, సైబర్ నేరాల యాప్లు, ఎన్నో రకాల యాప్లు ఉంటాయి. 5 నిమిషాల్లో 10 లక్షలు ఇస్తామని ఫోన్ చేస్తారు. 5 నిమిషాల్లో 10 లక్షలు ఎలా ఇస్తున్నాడు? 1 లక్ష రూపాయలు బ్యాంకుకి పోయి మనం ఒక చిన్న లోన్ తేవాలని చెబితేనే వాళ్ళు 100 ప్రాసెస్ చెప్పి 100 సంతకాలు సైన్ చేసుకుంటారు మన చేత. అవి ఎలా సాధ్యమైంది? ఇలాంటివన్నీ సైబర్ నేరాలు జరుగుతుంటాయి. సైబర్ నేరాలు, సైబర్ యాప్లు కానీ, బెట్టింగ్ ప్రమోట్ కానీ చేయొద్దు. మీ జీవితాలు నాశనం చేసుకోవద్దు, అప్పుల పాలు చేయొద్దు. జీవితం చాలా విలువైంది, పోతే రాదు. మనల్ని నమ్ముకొని మన తల్లిదండ్రులు ఉంటారు, మనల్ని నమ్ముకొని మన భార్య పిల్లలు ఉంటారు. వాళ్ళందరికీ అన్యాయం చేయొద్దని దయచేసి రిక్వెస్ట్గా చెబుతున్నాను. అందరూ బెట్టింగ్గా ప్రమోట్ చేయొద్దు. హాయ్ ఫ్రెండ్స్.